నమస్తే అండి. నేను జ్యోతి చిన్నాను మాట్లాడుతున్నాను. ఓం నమ శివాయ. ఓం నమో కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో ఈరోజు మనం కార్తీక పురాణం 5వ అధ్యాయాన్ని విందామండి. తప్పకుండా ఫలితాన్ని మీరు కూడా పొందాలనే ఉద్దేశంతోనూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. కార్తీక పురాణం 5వ అధ్యాయం అద పంచమాధ్యాయ ప్రారంభ. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలేను. పుణ్యము చేత పాపము నశించుటయే కాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణము చేయువాడు పాము కుబుసమును విడిచినట్లుగా పాపములను విడుచును. ఈ మాసమందు తులసీదళములతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిసె పువ్వులతోనూ కరవీర గన్నేరు పువ్వులతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును. భగవద్గీత యందు విభూతి విశ్వరూప సందర్శన అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠములోనికి అధిపతి అగును. హరిసన్నిధిలో లోకము గాని శ్లోకపాదము గాని పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ విముక్తులగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజనకాలమందు తర్పణకాలమందు చండాలుల యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచవంతువుల యొక్కయు సంభాషణలు వినినచో దోషపరిహారము కొరకు కార్తీక మాసమునందు వనభోజనము ఆచరించవలేను. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమలక ఉసిరి వృక్షము వద్ద సాలగ్రామమును ఉంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనం చేయవలెను. ఇట్లు కార్తీక మాసమునందు వనభోజనం చేసిన ఎడల ఆయా కాలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక ఈ మాసమందు వనభోజనం ఆచరించి వలయను. కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి విముక్తుడైన కథ చెబుతాను వినుమని వశిష్ఠుడు జనక మహారాజుకి ఈ విధంగా చెప్పెను. కావేరీ తీరమందు దేవశర్మాను బ్రాహ్మణుడు వేదాంగ పారంగతుడు గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు కలడు. అతని దుర్మార్గమును చూచి, తండ్రి, నాయనా, నీకు పాపములు నశించటి ఒక మాటను చెప్పెదను. కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుము. సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము అని చెప్పెను. ఇలా తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు, కార్తీక మాస ధర్మమనగా ఏమిటి? ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు అని సమాధానమిచ్చెను. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గుడా, ఎంత మాట అన్నావు? నీవు అరణ్యమందు చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపపడి, దురాచారుడైన నాకు శాప విముక్తి ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లనెను, కుమారా, ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినిదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగునని చెప్పాను. తండ్రి ఇట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు అరణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టు తొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచూ ఉండెను. అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతకుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వలన ఏమి ఫలితము అని అడిగాను. కిరాత, వినుము, చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంచును. కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నానదానాదికమును చేసినవాడు పాప విముక్తుడై
వైకుంఠమును చేరును. ఈ మాసమందు భక్తి శ్రద్ధలతో కూడినవాడై స్నాన దానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని చూచి గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను. విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యము నొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతయు విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి పోయెను. కిరాతుడును మూషిక దేహత్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠము చేరెను. సుగతిని కోరువాడు కార్తీక మహత్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెదరు. విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి కార్తీక వ్రతము తప్పక ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా, నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లైన ఎడల పుణ్యగతికి పోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు, నిశ్చయము. ఇది స్కాందపురాణే కార్తీక మహత్యే పంచమాధ్యాయ సమాప్తః. ఈ అధ్యాయంలోని వృత్తాంతం మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా వనభోజనం చేయడానికి ప్రయత్నించండి. అటులో వీలు కుదరలేనదనుకోండి, ఏముంది, మీ చుట్టుపక్కల వారితో స్నేహం ఉంటుంది కదా, మీరందరూ కలిసి సరదాగా ఒక మాట అనుకుని ఏదైనా తోటలో కానీ, లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పార్కులో కానీ, లేదు అది కుదరలేదంటే మీ ఇంటి దగ్గరే ఒక ఉసిరి కొమ్మ తెచ్చుకొని నాటుకుని పూజ చేసుకుని అందరూ కలిసి సామూహికంగా కార్తీక పురాణం విని మీరందరూ తలో చేయి వేసుకుని చక్కగా ఆడుతూ పాడుతూ సరదాగా వంట చేసుకుని భోజనం తింటే ఆ అనుభూతే వేరండి. ఓం నమః శివాయ. ఓం నమో